హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 158వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండవులు వారణావత నగరానికి ప్రవేశించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి భాగం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే ప్రతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 158వ అధ్యాయం. 157వ అధ్యాయంలో కూడా పౌరులందరూ కూడా పాండవుల వైపు వారణావత నగరానికి ప్రయాణించడము, యుధిష్ఠిరుడిని వాళ్ళని నివారించడము, ఆ తర్వాత విదురుడు పాండవులకి వెళ్తున్నటువంటి పాండవులకి సూచన ప్రాయంగా ఎవరికి తెలియకుండా పాండవులకు మాత్రమే తెలిసేట్టుగా కోడ్ లాంగ్వేజ్ అంటాం. ఆ భాషలో ఇంకా చెప్పాలంటే మ్లేచ్ఛ భాషలో, పామర భాషలో కొన్ని సంకేతాలు చెప్పడం. ఆయన వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఇటువంటి ఇటువంటి అపాయాలు జరగవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని సూచించడం జరిగింది. 157వ అధ్యాయంలో చెప్పుకున్నాము. నేడు 158వ అధ్యాయంలో పాండవానాం వారణావత ప్రవేశ అని చెప్తున్నాడు. పాండవులు వారణావత నగరానికి ప్రవేశించడం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు అనేటువంటి, అలాగే పురోజనుల దగ్గర వాళ్ళు ఎలా చేరుకున్నారు అనేది ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి వివరిస్తూ, తతః సర్వాః ప్రకృతయో నగరాద్వారణావతాత్ సర్వమంగళ సంయుక్త యథా శాస్త్రమతంద్రిత. సర్వమంగళ సంయుక్త, చక్కడ అంటే అనేకమైనటువంటి శోభాయాత్రగా తీసుకువెళ్ళటం అన్నమాట ఇక్కడ పాండవులు. తతః సర్వా ప్రకృతయ, ప్రకృతయ అనే పదానికి అర్థం అక్కడ పౌరులందరూ కూడా, ప్రజలందరూ కూడా, నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ హరిద్వార్ ఋషికేశ్ అని వారణావతారం అని ఏదైతే మహాభారతంలో చెప్పబడిందో ఆ ప్రాంతంలో నేడు మనం పిలుచుకుంటున్న హరిద్వార్ ఋషికేశ్. సర్వా ప్రకృతయ, సమస్తమైనటువంటి వర్ణాల వారు, ప్రజలందరూ, పౌరులందరూ కూడా ఆ వారణావత పట్టణంలో సర్వమంగళ సంయుక్త, శోభాయమానంగా, శోభాయాత్రగా, అనేకమైనటువంటి మంగళ వాయిద్యాల మధ్యలో యథాశాస్త్రమతంత్రిత, శాస్త్రబద్ధంగా విధి ప్రకారము ఈ ఉత్తమోత్తమైన మహనీయులైనటువంటి పాండవుల్ని, పంచపాండవుల్ని లోపలికి వాళ్ళు వచ్చారనేటువంటి విషయం తెలుసుకొని ఎదురుకుండా వెళ్ళి వాళ్ళని లోపలికి స్వాగతిస్తున్నారు. శ్రుత్వా ఆగతాన్ పాండుపుత్రాన్ నానా యానై సహస్రశః. యానము అనే పదానికి అర్థం వాహనం, యానము. నానా యానై సహస్రశః అంటే అనేకమైనటువంటి, వివిధమైనటువంటి వాహనాలలో వేలాది వాహనాలు, సహస్రశః వేలాది వాహనాలలో వెళ్ళి ఆ పాండవులకి ఎదురుకుండా వెళ్ళి వాళ్ళని స్వాగతిస్తున్నారు నగరం లోపలికి. ఏమనంటే శ్రుత్వా ఆగతాన్ పాండుపుత్రాన్, పాండుపుత్రులు నగరంలోకి ప్రవేశిస్తున్నారనేటువంటి వార్త విన్నటువంటి ప్రజలందరూ కూడా అభిజగ్ముర్నరశ్రేష్ఠ శ్రుత్వైవ పరయా ముదా. జగ్ముహు, అభిజగ్ముహు, జగ్ముహు అంటే వెళ్ళటం, అభిజగ్ముహు అంటే ఎదురు వెళ్ళటం. అభి అనే పదం పెట్టామంటే ఎదుర్కొంటారు. అభిజగ్ముర్నరశ్రేష్ఠ శ్రుత్వైవ, శ్రుత్వైవ పరయా ముదా. ముదా అంటే సంతోషము, ఆనందము. పరయాముద అనేకమైనటువంటి గొప్ప ఆనందంతో, సంతోషంతో వాళ్ళు ఎదుర్కొంటా వెళ్ళి స్వాగతిస్తున్నారు పాండవులు, పౌరులందరూ కూడా. తే సమాసాద్య ఇంతవరకు మనకి 7,200 శ్లోకాలు పూర్తయినాయి. 7,200 శ్లోకాలు ఈ శ్లోకంతో పాటు. తే సమాసాద్య కౌంతేయ
వారణావతకా జనాః కృత్వా జయాశిషః సర్వే పరివార్యోపతస్థిరే పరివార్యోపతస్థిరే తే సమాసాద్య కౌంతేయాన్ వారణావతకా జనాః. వారణావత పట్టణంలో ఉండేటువంటి జనులందరూ కూడా ఆ కౌంతేయుల్ని సమాసాద్య అంటే సమీపించి, పాండవుల్ని సమీపించి, కృత్వా జయాశిష, జయ ప్లస్ ఆశిష, జయ జయ శబ్దాలతో మీకు జయమగుగాక అని చెప్పి ఆశీర్వదించడం ఒకటి. అలాగే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళేమో ఆశీర్వచనాలతో చక్కగా వాళ్ళని వృద్ధి చేయటం ఒకటి. బ్రాహ్మణోత్తములు ఏమైనా జయ శబ్దాలతోనూ, సేవకులు మొదలైనటువంటి వాళ్ళు జయ జయ నాదాలతోనూ, అలాగే రాజుల్ని ప్రశంసించేటువంటి విధానం ఉంటుంది, రాజాధిరాజ రాజమార్తాన్ని. అలాగే పాండవోత్తములైనటువంటి పాండుపుత్రుల్ని ఏ విధంగా ప్రశంసించాలో ఆ విధమైనటువంటి జయ ధారాలతో వాళ్ళని ప్రశంసిస్తూ జాగ్రత్తగా లోపలికి తీసుకొస్తున్నారు. సర్వే పరివార్యోపతస్థిరే, వాళ్ళ పరివారాలతో పాటుగా వచ్చి ఎదురుకుండా వెళ్ళి మరి స్వాగతిస్తున్నారు అందరినీ కూడా. అట్లాంటి పౌరులతో చుట్టుముట్టి ఉన్నటువంటి పాండవులు నగరంలో ప్రవేశిస్తున్నారు. ఇక తైర్భృత పురుష వ్యాఘ్రో ధర్మరాజో యుధిష్ఠిరః విబభౌ దేవ సంకాశో వజ్రపాణిరివామరైః. ఎలా ఉన్నాడంటే దేవతల మధ్యలో ఇంద్రుడు ఎలా అయితే ఉన్నాడో అలా శోభాయమానంగా పౌరుల మధ్యలో ధర్మరాజు ఉన్నాడయ్యా అని వ్యాసుల వారు చెప్తున్నారు ఈ శ్లోకంలో. తైర్వృత, వృత అంటే చుట్టుముట్టి ఉన్నటువంటి, తైహి వృత అంటే ఆ పౌరులు జానపదులతో చుట్టుముట్టి ఉన్నటువంటి పురుష వ్యాఘ్రుడైనటువంటి ధర్మరాజు. పురుష వ్యాఘ్రో ధర్మరాజో యుధిష్ఠిరః, పురుష వ్యాఘ్రుడైనటువంటి ఆ ధర్మరాజు, పురుష సింహమైనటువంటి. విభభౌ అంటే ప్రకాశించడం. విభభౌ దేవ సంకాశో వజ్రపాణిరివామరైః. దేవలోకంలో ఆ దేవేంద్రుడు అనేక మంది దేవతల మధ్య, సమూహాల మధ్యలో, గణాల మధ్యలో ఎలా అయితే ప్రకాశిస్తాడో అలా పౌరులందరి మధ్యలో ఈ మహానుభావుడు అలా ప్రకాశిస్తున్నాడయ్యా అని చెప్తున్నారు అక్కడ వ్యాసులు. ముందు వాళ్ళ చేత వచ్చినటువంటి ఆ పౌరుల చేత పాండవులందరూ కూడా సత్కరించబడి ఇక మెల్లగా అలంకారాలు, వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు, అలంకారాలు అవి కూడా తీసుకుని సంతోషంతో ముందుకు సాగుతున్నారు. సత్కృతాశ్చైవ పౌరైస్తే పౌరాన్ సత్కృత్య చానఘ అలంకృతం జనాకీర్ణం వివిశుర్వారణావతం. సత్కృతాశ్చైవ పౌరైః తే పౌరైః. అక్కడ ఆ పౌరులందరి చేత సత్కరించబడినటువంటి వాళ్ళైన పాండవులు ముందు వాళ్ళ చేత సత్కరించబడ్డారు. తదుపరి పౌరాన్ సత్కృత్య చానఘ, పౌరాన్ సత్కృత్య ఇక్కడ చ ప్లస్ అనఘ అంటారు. చ అంటే మరియు, పౌరాన్ సత్కృత్య పౌరులను కూడా ఈ పాండవులు తిరిగి సత్కరించమాట. పౌరులు ఏమన్నా పాండవులు సత్కరిస్తాయి, ఈ పాండవులు వాళ్ళ అర్హతల్ని బట్టి, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి, వాళ్ళ వివరాలను తెలుసుకుని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కూడా సత్కరించడం జరిగింది పాండవులు. వచ్చేటప్పుడే ధృతరాష్ట్రుడు చెప్పాడు, మీరు అక్కడ హాయిగా ఉండండి, మీకు కావలసిన దానాలు చేయండి, ధర్మాలు చేయండి, అనేక కావలసినవి తీసుకువెళ్ళండి అని కూడా చెప్పాడు. కాబట్టి వీళ్ళు తెచ్చుకున్నటువంటి కొద్దిపాటి ద్రవ్యంతో వాళ్ళని ఏ విధంగా సత్కరించాలో ఆ విధంగా సత్కరించి గౌరవ మర్యాదలు చూపించి వాళ్ళ చేత కూడా అటువంటి ప్రశంసల్ని పొంది ఆ తర్వాత అలంకృతం జనాకీర్ణం వివిశుర్వారణావతం. వివిషు అనే పదానికి అర్థం ప్రవేశించడం. వారణావతం వివిషు. అలంకృతం జనాకీర్ణం, చక్కగా జనాకీర్ణం అంటే జనసమ్మర్ధమైనటువంటి, జనులతో నిండిపోయినటువంటి ఆ ప్రదేశం ఎలా అలంకరించబడింది? ఆ ప్రదేశం అంటే జనులతో అలంకరించబడింది. ప్రజలందరి మధ్యలో గుమిగూడినటువంటి నాయకుడు. అలంకృతం జనాకీర్ణం వివిశుర్వారణావతం. అటువంటి ఆ సమర్థమైనటువంటి ఆ ప్రదేశంలో, వారణావత పట్టణంలో వివిషు ప్రవేశించాడు. పాండవులు, అందులోనూ యుధిష్ఠిరుడు సోదర సహితంగా తల్లితో పాటుగా వారణావత పట్టణంలో ప్రవేశించాడు. తే ప్రవిశ్య పురీం వీరా తూర్ణం జగ్మురథో గృహాన్ బ్రాహ్మణానాం మహీపాల వ్రతానాం స్వేషు కర్మసు. తే ప్రవిశ్య పురీం, పురి అనే పదానికి అర్థం పట్టణం. ఆ పట్టణంలోకి
ప్రవేశించి వీరాహ తే వీరాహ, ఆ మహావీరులు పరాక్రమశాలుడైనటువంటి పంచపాండవులు 5గురు కూడా ఆ పట్టణంలో ప్రవేశించి తూర్ణం జగ్మురథో గృహాన్, ఎక్కడికి ప్రవేశించారంటే మహావీరులైనటువంటి ఇళ్లలోకి ప్రవేశించారట. రథో గృహాన్ అంటే రథశాలి అయినటువంటి మహాను, రథులు, మహారథులు, అతిరథులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గొప్పవాళ్ళు, ఆ ఊళ్ళో పరాక్రమవంతులైనటువంటి వీరులైనటువంటి వాళ్ళ ఇళ్లలోకి ప్రవేశించారు. వాళ్ళతో కాసేపు కూర్చొని ముచ్చరించారు. ఆ తర్వాత బ్రాహ్మణుల ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి అన్ని కుశల ప్రశ్నలు వేసి మీ అగ్ని కార్యాలు, యాగాలు, యజ్ఞాలు, విధిని శాస్త్రబద్ధంగా జరగవలసినటువంటివన్నీ జరుగుతున్నాయా లేదా, ఏ ఆటంకము లేకుండా సాగుతున్నాయా లేదా అని కుశల ప్రశ్నలు, ఎవరిని ఏ విధంగా ప్రశ్నించాలో ఆ విధంగా ప్రశ్నించుకుంటూ, అలాగే మహీపాలరతానం, మహీపాలరతానం అంటే రాజులని సేవించి, రాజులంటే ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళ ఇళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళారు. పాండురాజు అంటే ఇష్టం ఎవరికి, ధృతరాష్ట్రుడు అంటే ఇష్టం ఎవరికి, అలా ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరున్నారు కనుక్కుని జాగ్రత్తగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ కర్మలు సరిగ్గా సాగుతున్నాయా లేదా, అట్లా అన్ని కర్మల గురించి చక్కగా కుశల ప్రశ్నలు వేసుకుంటూ అనేకమైనటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కాస్త మర్యాదగా అతిథి మర్యాద స్వీకరించి వాళ్ళకి ఇచ్చి మరీ వస్తున్నారు. అలాగే నగరాధికృతానాం చ గృహాణి రథినాం వరాహ ఉపతస్థుర్నరశ్రేష్ఠ వైశ్య శూద్రగృహాణ్యపి. నగరాధికృతానాం చ అంటే నగర రక్షణ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, గ్రామాధికారులు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళి అతిథి మర్యాదలు స్వీకరించారు. నగర అధికృతానాం ఉన్నారు, నగరాన్ని రక్షించేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళారు. నగరాధికృతానాం చ గృహాణి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తర్వాత రథినాం వరాహ, రథినాం వరాహ, వరాహ అంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు, రథులలో శ్రేష్టమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు. ఉపతస్థు నరశ్రేష్ఠ, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నివసించి ఒక రాత్రో 2 రాత్రులు అక్కడ గడిపి చక్కగా నరశ్రేష్ఠ, నరులలో శ్రేష్టమైనటువంటి పంచపాండవులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో గడిపి ఆ తర్వాత కూడా వైశ్య శూద్ర గృహాణ్యపి, వైశ్యుల ఇళ్లలో కూడా వెళ్ళి అక్కడ నివసించారు, శూద్రుల యొక్క ఇళ్లలో కూడా వెళ్ళి అక్కడ నివసించారు పంచపాండవులు. అపి అని పెట్టారు, అపి అంటే కూడా. వైశ్య శూద్ర గ్రహాలలో కూడా వెళ్ళి అందరినీ కూడా అంటే జనపదులందరినీ కూడా సంతోషపెట్టారు వాళ్ళ యొక్క రాకతో. వీళ్ళింట్లోకి వచ్చారు, వీళ్ళింట్లోకి రాలేదు అనుకోకుండా వాళ్ళ వీరుని బట్టి సమయోచితంగా అన్ని వర్ణాల వారి ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించారు పంచపాండవులు. అలా అర్చితాశ్చ నరై పౌరై పాండవా భరతర్షభ జగ్మురావసధం పశ్చాత్ పురోచన పురస్సరా. ఒకానొక సమయంలో పురోచనుడు కూడా చేరుకున్నాడు అక్కడికి. వచ్చి వాళ్ళ పురోచనుడు పరిచయం చేసుకున్నాడు, ఇవ్వవలసిన అతిథి మర్యాదలు ఇచ్చాడు. అర్చితార్చనరై పౌరై, అలా నరుల చేత పౌరులందరి చేత అర్చించబడినటువంటి పాండవులు జగ్మురావసధం పశ్చాత్, ఆ తర్వాత పురోచన పురస్సరాహ, పురోచనుడిని కూడా కలుసుకోవడం జరిగింది. ఆ పురోచనుడు వీళ్ళకి దుర్యోధనుడు ఇవ్వమని చెప్పాడని, ధృతరాష్ట్రుడు అందించమని చెప్పినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పురోచనుడు అందిస్తున్నాడు. తేభ్యో భక్ష్యాని పానాని శయనాని శుభాని చ ఆసనాని చ ముఖ్యాని ప్రదదౌ స పురోచన. పురోచనుడు ఏమిచ్చాడు అంటే ప్రదదౌ, ప్రదదౌ అంటే ఇవ్వడం. ఆ పురోచనుడు ఏమిచ్చాడు పాండవులకి అంటే భక్ష్య భోక్ష్య పదార్థాలు, పానీయాలు, శయనాని శుభాని చ, మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి శయ్య, పాన్పులు, శుభకరంగా హాయిగా నిద్రించడానికి పాన్పులు, అనేకమైనటువంటి ఆసనాలు, ముఖ్యమైనటువంటి ఆసనాలు, ఉచితమైనటువంటి తగినటువంటి ఆసనాలు, ఆసనాని చ ముఖ్యాని ప్రదదౌ సపురోచన. కానుకగా బహుకరించాడు పురోచనుడు వచ్చి, అయ్యా మీకు ఇక్కడ విడిది గృహం ఏర్పాటు చేశాం, మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పి కూడా వాళ్ళని ఆహ్వానించాడు పురోచనుడు. తత్ర తే సత్కృతాస్తేన సుమహర్హ పరిచ్ఛదాః ఉపాస్యమానాః పురుషైరూషు పురనివాసిభిః, పురనివాసిభిః పురుషైః, ఆ పురంలో ఉండేటువంటి మహాపురుషులందరి చేత కూడా ఉపాస్యమానాః, చక్కగా సత్కారాలు స్వీకరించబడిన తర్వాత
తత్ర తే సత్కృతాస్తేన సుమహార్హ పరిచ్ఛదాః. గొప్ప రీతిలో వాళ్ళందరి చేత సత్కారాలు సన్మానాలు స్వీకరించబడిన తర్వాత కొన్ని రాత్రులు కొన్ని రోజులు వాళ్ళతో పాటే ఉండి ఆ నగరవాసులతోనే ఉండి ఆ తర్వాత వెళ్ళవలసిన సమయం చూసుకుని బయలుదేరుతున్నారు. ఇక్కడ ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు ఉన్నారనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దశరాత్రోషితానాం తు తత్ర తేషాం పురోచనః. దశరాత్రులు అన్నాడు. 10 రాత్రుల పాటు వాళ్ళు భిన్న భిన్నమైనటువంటి గృహాలలో నివసించారు. నగరంలో ఉండేటువంటి నగర పెద్దలు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, శూద్రులు అవ్వచ్చు, వాళ్ళ ఇళ్లలో మొత్తం 10 రోజులు గడిపారు, 10 రాత్రులు గడిపారుట. 11వ రోజు ఉదయం పూట వాళ్ళు పురోచనులు పెట్టినటువంటి ఆ నివాస గృహం ఏదైతే ఉందో ఆ నివాస గృహంలోకి బయలుదేరారు. దశరాత్రోషితానాం తు తత్ర తేషాం పురోచనః. దశరాత్ర ఉషితానాం, ఉషితానం అంటే నివసించిన తర్వాత పిదప 10 రాత్రులు ఉన్నటువంటి పిదప 11వ రోజున పురోచనులు ఏర్పాటు చేసినటువంటి విడిది గృహం ఏదైతే ఉందో దాంట్లోకి బయలుదేరారు. నివేదయామాస గృహం శివాఖ్యమశివం తదా. నివేదయామాస గృహం, నివేదయామాస అంటే పురోచనుడు చెప్పినటువంటి ఆ గృహం. ఏమిటి ఆ గృహం? ఆ ఇంటికి పేరు కూడా పెట్టాడు, అద్భుతమైనటువంటి పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరంటే శివా. శివాఖ్యం, ఆఖ్యము అంటే పేరు, శివాఖ్యము అంటే శివ అనేటువంటి పేరు కలిగినటువంటి శివం బిల్డింగ్. ఆ పురోచనుడు లక్క ఇంటికి అద్భుతమైనటువంటి పేరు ఏమిటంటే శివం. శివం అంటే మంగళకరమైనది. శివాఖ్యం, అది పేరుకి శివాఖ్యమే, కానీ ఎలాంటి పేరు అది? అశివం తదా అన్నాడు పక్కనే వ్యాసుడు వారు. శివము అనేటువంటి అశివమైనటువంటి అమంగళకరమైనటువంటి భవనంలోకి ప్రవేశించవలసి వచ్చింది వాళ్ళు. పేరు మాత్రం శివం, కానీ అది మాత్రం కట్టినటువంటి విధానం మాత్రం అమంగళకరమైనటువంటి ద్రవ్యాలు. అవన్నీ కూడా ఎట్లాంటిదంటే అగ్నికి ఆహుతి కావటానికి సులభమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి గృహం అది. కాబట్టి అక్కడ అశివం తదా అన్నారు అక్కడ వ్యాసుల వారి పక్కన. శివాఖ్యం అశివం తదా. శివం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి నివాసాలకి చక్కగా పేరు పెట్టుకుంటూ ఉంటారు, మంచి పేరు. ఆశ్రమాలకు కూడా శివం అని పేరు. తత్ర తే పురుష వ్యాఘ్ర వివిషుః సపరిచ్ఛదాః పురోచనస్య వచనాత్ కైలాసమివ గుహ్యకాః. తత్ర తే పురుష వ్యాఘ్రాః. ఆ నివాస స్థలానికి వెళ్ళి తే పురుష వ్యాఘ్రాః, పంచపాండవులు 5గురు కూడా. తే అనేది బహువచనం కాబట్టి పురుష సింహాలైనటువంటి ఆ పంచపాండవులు 5గురు కూడా తల్లితో పాటుగా వివిషుః సపరిచ్ఛదాః, వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువులతో పాటుగా, పరిచ్ఛద అంటే వాళ్ళ సామాను, వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాహనాలు, రథాలు, కారుకలు, వాటన్నిటితో పాటుగా లోపలికి వివిషుః ప్రవేశించారు పంచపాండవులు 5గురు కూడా. ఎప్పుడంటే పురోచనస్య వచనాత్, పురోచనుడు చెప్పినటువంటి విధంగా. పురోచనుడు ఏ ఇల్లు అయితే ఇదిగో ఇది మీకు శుభకరంగా ఉండేటువంటి గృహం అండి, మీకోసమే ఏర్పాటు చేశామండి, మీకోసమే స్పెషల్గా ఏర్పాటు చేశామండి అని ఏదైతే చెప్పాడో పురోచస్య వచనాత్. ఎలా ప్రవేశించాలి అంటే కైలాసమివ గుహ్యకాః. కైలాసానికి సిద్ధులు, చారణలు మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా ఎలా అయితే ప్రవేశించారో అలా ప్రవేశించినట్టుగా ఈ లక్క ఇంట్లోకి పంచపాండవులు 5గురు కూడా ప్రవేశించారు. తచ్చాగారమభిప్రేక్ష్య, లోపలికి అలా ప్రవేశించాడో లేదో వెంటనే చెప్పేశాడు మహానుభావుడైనటువంటి యుధిష్ఠిరుడు. తచ్చాగారం, ఆగారము అనే పదానికి అర్థం నివాసము, నివాస భవనం. తచ్చాగారం అభిప్రేక్ష్య, అభిప్రేక్ష్య ముందుకు అలా లోపలికి వెళ్ళంగానే సర్వధర్మ భృతాంబరః, సర్వధర్మాలలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు, ధర్మాచరణలో శ్రేష్టమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు. సర్వధర్మ భృతాం, భృతాం అంటే పట్టుకోవడం, ధర్మాలన్నిటినీ కూడా పట్టుకుని కాపాడుతూ ధర్మాలని ఆచరించేటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు ధర్మరాజు. సర్వధర్మ భృతాంబరః ఉవాచాగ్నేయమిత్యేవం భీమసేనం యుధిష్ఠిరః. పక్కనే ఉన్నటువంటి భీమసేనుతో యుధిష్ఠిరుడు చెప్పేశాట, పేపర్ లీక్ చేశాడు. యుధిష్ఠిరః భీమసేనం ఉవాచ. ఉవాచ అంటే పలికడు. ఏం పలికాడు? ఒరే అబ్బాయి భీమసేన, ఆగ్నేయమిత్యేవం, ఇది అగ్ని గృహం రా నాయన. అర్థమైపోయింది. మనం 10 రోజులు ఇన్నాళ్ళు గడిపాడు ఆ ఊళ్ళలో, అనేక మంది ఇళ్లలోకి వెళ్ళాడు, ఎక్కడ అనుమానం రాలా. ఈ ఇంట్లోకి రాగానే పట్టేశాడు, టక్మని పట్టేశాడు. ఆగ్నేయమిత్యేవం, ఇది అగ్ని గృహం.
ఎందుకని ఎలా తెలుసుకున్నాడంటే జిఘ్రాణ వాసనతో పసిగట్టేశాట మహానుభావుడు. లోపలికి వెళ్తుంటేనే ఒక వాసన వచ్చేసింది. జిఘ్రాణు అస్య వసాగంధం సర్పి జతు విమిశ్రితం. ఎలా ఉంది ఈ గృహం అంటే వసాగంధం. వస అంటే కొవ్వు పదార్థం. కొవ్వు, గంధము, అలాగే మనం ధూపం వేయటానికి వేసేటువంటి సాంబ్రాణి లాంటివి ఏవైతే ఉంటాయి, గుగ్గిలం అంటారు దాన్ని. ఆ గుగ్గిల పదార్థాలు సర్పిర్జతు విమిశ్రితం. నేను చెప్పుకున్నాం మనం ఏదైతే మనకి జనపనార మొదలైనటువంటివి తగలబడటానికి సులభంగా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితో మిశ్రితమైనటువంటి ఆ పదార్థాలతో కలిసి నిర్మించినటువంటి గృహంరా అబ్బాయి. వాసనతో వచ్చేస్తుంది, తెలిసిపోతుంది ఇది అగ్నిగృహం అని చెప్పి. కృతం హి వ్యక్తమాగ్నేయం ఇదం వేష్మ పరంతప. ఓ పరంతప, ఓ భీమసేన మహానుభావ, ఇదేమిటి అంటే ఆగ్నేయమిదం వేష్మ. వేష్మ అనే పదానికి అర్థం నివాసము అనర్థం, గృహము అనర్థం. ఆగ్నేయం, అగ్నివేష్మం ఇదం గృహం. అగ్నివేష్మం అంటే అగ్నిగృహము ఇది. త్వరగా దగ్ధమైటానికి, సులభంగా దగ్ధమైపోవడానికి వీలున్నటువంటి గృహం ఇది. శనసర్జర సంవ్యక్తమానీయ గృహ కర్మణి ముంజబల్బజ వంశాది ద్రవ్యం సర్వం ఘృతోక్షితం. తృణబల్వ జకార్పాశ వంశదారుకటాన్యపి ఆగ్నేయాన్యత్ర క్షిప్తాని పరితో వేష్మనస్తథా. ఈ అగ్నిగృహాన్ని ఎలా కట్టారో కూడా మొత్తం అంతా ఇదిగో ఈ 3 పాదాల్లో చెప్పేస్తున్నాడు ధర్మరాజు. శనసజ్జర సంవ్యక్తమానీయ గృహ కర్మణి. జనపనార, వెదురు మొదలైనటువంటివన్నీ తీసుకొచ్చి చక్కగా ఈ గృహ కర్మలలో ముంజబల్వ వంశాది అంటే ఈ వంశము అనే పదానికి అర్థం కూడా ఈ కర్రలు, వెదురు కర్రలతో సంబంధించినటువంటివి. సులభంగా అంటే ఎక్కువగా చెక్క పదార్థమే, టేకు, చెక్క మొదలైనటువంటి పదార్థాలు. ఎక్కడ యంత్రాల సామగ్రిలు ఏమీ లేవు. జనపనార, బెల్లము, లేకపోతే ఈ పదార్థాలు దగ్ధమైపోయేటువంటి పదార్థాలు, ఇవన్నిటిని తీసుకొచ్చి ఘృతోక్షితం, గడ్డిని కూడా తీసుకొచ్చాక తృణము అని చెప్పారు. గడ్డి కూడా లోపలే ఉంది. ఇంటి లోపల గృహ నిర్మాణంలో గడ్డి కూడా పెట్టారు లోపల, సులభంగా దగ్ధమైపోవడానికి. ఇంకా వేరే గడ్డి అక్కల, ఎండుగడ్డి పెడదాం అక్కల, ఇంటి లోపలే ఉంది, లోపల గోడల మధ్యలో. తృణబల్వచకార్పాశ వంశదారుకటాన్యపి. దారువులు, చెక్కలు, వంశములు మొదలైనటువంటివన్నీ కూడా పెట్టారయ్యా. ఇవన్నీ కూడా ఘృతంతో కలిపి మిశ్రమం చేసి ఈ ఇంటిని కట్టడం జరిగింది. కాబట్టి ఇది సులభంగా దగ్ధమైపోతుంది. మనం ఇంట్లో వంట వండుకున్నా ఎప్పుడు కాలిపోతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలయ్యా. ఆగ్నేయాన్యత్ర క్షిప్తాని, అన్నీ కూడా దగ్ధమవటానికి ఉపయోగపడేటువంటి పరికరాలు. పరితో వేష్మనస్తథ. పరిత చుట్టూతా ఉన్నటువంటివన్నీ గృహ గోడలన్నీ కూడా దీంతో కట్టినటువంటివనయ్యా అని ధర్మరాజు వెంటనే చెప్పేశాడు. అంతేకాదు, ఈ ఇంత ఇంటిని ఈ విధంగా కట్టారంటే కట్టినటువంటి శిల్పుల్ని మెచ్చుకోవాలయ్యా అంటూ భీమసేనుడితో ధర్మరాజు అంటున్నాడు. ఆ శిల్పులు మహాశిల్పులు రాస్తాయి. శిల్పిభి సుకృతం అంటున్నాడు ఇక్కడ. శిల్పిభి, ఒకడే కట్టడుగా ఇల్లు, పురోజనుడు ఒక్కడే కూర్చుని కట్టడు. శిల్పిభి అంటే శిల్పుల చేత కట్టబడినటువంటి ఈ సుకృతం. సుకృతం అంటే బాగా నేర్పరిగా వాళ్ళ యొక్క టాలెంట్ అంతా పెట్టి కట్టారు ఇక్కడ. ప్రజలకు ఎవరికి తెలియదు. రాత్రి మనకి ఇంతమంది ఇళ్లలో ఇన్ని రోజులు రాత్రులు ఎవడో ఒకటి లీక్ చేసేవాడేగా, ఎవరైనా ఆ ఇంటికి వెళ్ళమాకని వాడేదో కట్టాడని చెప్పేవాళ్ళు. అంతేకాకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళు, పాండవులు అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా కొంత సూచన ఇచ్చేవాళ్ళే. కానీ ఎవరికీ తెలియకుండా కట్టమని దుర్యోధనుడు చెప్పాడు అక్కడ. అలా కట్టారు. కాబట్టి ఈ శిల్పులు చాలా గొప్పవాళ్ళు. శిల్పిభి సుకృతం ప్రాప్తై వినీతైర్వేశ్వకర్మణి. వినీతైర్వేశ్వకర్మణి. దుర్యోధనుడు వాడి యొక్క ముఖ్యమైనటువంటి ఆప్తుల చేత కట్టించాడు. ఈ శిల్పులు మాత్రం చాలా గొప్ప నేర్పరితనాన్ని ప్రదర్శించారు ఈ ఇంటిని కట్టడంలో. కాబట్టి ఈ పురోచనుడికి మనం ఏం చేయాలంటే విశ్వస్తమాయం నమ్మకం కలిగించాలి. వీడు కూడా మన నమ్మకం కుదిరేంత వరకు మనతో జాగ్రత్తగా ఉంటాడు. మనకి నమ్మకం కలిగింది అనేటువంటి మరుక్షణంలో వాడు మనల్ని దగ్ధం చేస్తాడు, ఈ ఇంటిని దగ్ధం చేస్తాడు. విశ్వస్తమాయం పాపో. పాప అనే పదం ఎందుకు పెట్టారంటే ఈ పాప అనేటువంటి సంబోధన వాచకం పురోచనుడికి సంబంధించి. పాపో దగ్ధు కామ పురోచన. పాపో పురోచన దగ్ధు కామ.
పాపాత్ముడైనటువంటి ఈ పురోచనుడు, దుర్యోధనుడి చేత ప్రేరేపించబడిన దుర్యోధనుడి మంత్రి అయినటువంటి ఈ పురోచనుడు దగ్ధుకామ. దగ్ధుకామ అంటే మనల్ని దహించేటువంటి కోరికతో ఉన్నాడు. ఎప్పుడు దహిస్తాడయ్యా అంటే మనం వాణ్ణి నమ్మాము అనేటువంటి వాడిలో ఆ నమ్మకం కుదిరాక, పాండవులు నన్ను బాగా నమ్మేశారు అనేటువంటి నమ్మకం ఏర్పడ్డాక అప్పుడు మనల్ని దగ్ధం చేస్తాడు ఇంట్లో. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే నమ్మినట్టుగానే ఉండాలి, వాడిని నమ్మినట్టుగానే ఉండాలి. తథాహి వర్తతే మందః సుయోధనవశే స్థితః ఇమాం తు తాం మహాబుద్ధిర్ విదురో దృష్టవాంస్తథా. తదాహి వర్తతే మందః సుయోధన వశే స్థితః. సుయోధనుని యొక్క వశంలో ఉన్నటువంటి ఈ మందుడు, ఈ బుద్ధి మాలినటువంటి పురోచనుడు మంత్రి. సుయోధనుడు అంటే దుర్యోధనుడు. సుయోధన వశే స్థిత అన్నాడు. దుర్యోధనుని వశవర్తి అయినటువంటి వాడు, దుర్యోధనుడు ఏది చెప్తే అది చేసేటువంటి ఈ మందబుద్ధి కలిగినటువంటి ఈ పురోచనుడు తథాహి వర్తతే, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. దుర్యోధనుడు ఏది చెప్తే అది చేస్తాడు. ఇమాంతు తాం మహాబుద్ధిర్ విదురో దృష్టవాంస్తదా. ఈ దుర్యోధనుడి అంతరంగం తెలుసుకుని పురోచనుడు ఇలా చేస్తాడని తెలిసే మహాబుద్ధిమంతుడైనటువంటి విదురుడు, మహాబుద్ధిర్విదురో, బుద్ధిశాలి అయినటువంటి విదురుడు దృష్టవాంస్తథా. దృష్టవాన్ అనే పదానికి అర్థం పాస్ట్ టెన్స్. ముందే చూసేశాడు, ఏం జరగబోతుందో ముందే చూశాడు, చూసింది చెప్పాడు. నాయన మీరు జాగ్రత్తగా ఉండండి. మహానుభావుడైనటువంటి విదురుడు మనకి ముందే సూచించాడు రా అబ్బాయి. ఇమాంతు తాం మహాబుద్ధిర్విదురో దృష్టవాంస్తథా. ఏమని సూచించాడు? ఆపదం తేన మాం పార్థ సంబోధితవాన్ పురా అంటే పూర్వం. పూర్వం విదురుడు నాకు ఏదైతే సూచించాడో, నాయన మీరు వెళ్తున్న ప్రదేశం ఆపదల నిలయమైనటువంటిది, కాబట్టి ఆపదం తేన మాం పార్థ, కాబట్టి అక్కడ ఆపదలు సంభవిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఇలా 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 ఉండండి అని చెప్పి నాకు అన్ని కూడా సూచించాడయ్యా పార్థ. పార్థ అనేది ఇక్కడ సంబోధన భీమసేనుడికి వాడుకోవచ్చు. పార్థుడు అనేది పృథ యొక్క కుమారుడు. ధర్మరాజుకి వాడచ్చు, భీముడికి వాడచ్చు, అర్జునుడికి వాడచ్చు అంటూ భీమసేనుడికి ఈ విషయాలని చెప్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలిరా అబ్బాయి. ఇక్కడి నుంచి తే వయం బోధితాస్తేన నిత్యమస్మద్హితైషిణః. నిత్యమస్మద్హితైషిణః. అస్మద్హితైషిణః అనే పదానికి అర్థం మన యొక్క హితం కోరినటువంటి ఆ విదురుడు మనల్ని జాగ్రత్తగా ఉండమని సూచించాడు. నిత్యము మన యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడు ఆ విదురుడు. నిత్యమస్మద్హితైషిణ తే వయం బోధితాస్తేన, ఆయన మనకు ముందే బోధించాడు. కాబట్టి పిత్రా కనీయసా స్నేహాత్ బుద్ధిమంతో శివం గృహం. పిత్రా కనీయస. కనీయస పిత్ర అంటే చిన్న అన్న, కనీయస అంటే చిన్నవాడు, తండ్రి అయినటువంటి. పిత్రా కనీయసా స్నేహాత్ అంటే చిన్నవాడైనటువంటి పినతండ్రి అయినటువంటి విదురుడు మనకి ఈ విధంగా మన మీద స్నేహంతో, ఇదిగో ఈ శివం అనేటువంటి గృహం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ముందే సూచించాడు. కాబట్టి దీంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అనార్యై సుకృతం గూఢై దుర్యోధన వశానుగై. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అయ్యా అంటే దుర్యోధన వశానుగై, దుర్యోధనుని వశంలో ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు, దుర్యోధని అనుయాయులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు? ఆర్యులా? కాదు, అనార్యులు. ఆర్యులు కాదు, అనార్యులైనటువంటి వాళ్ళు, శత్రువులైనటువంటి వాళ్ళు. అనార్యై సుకృతం గూఢై, గుప్తచారులై ఉన్నారు, గూఢచారులై ఉన్నారు. వాళ్ళు సుకృతం చక్కగా నిర్మించబడినటువంటి ఈ అంతఃపురంలోకి, ఈ వసతి గృహంలోకి మనం ప్రవేశిస్తున్నాం రా భీమసేన అంటూ లోపలికి ప్రవేశిస్తూనే ధర్మరాజు వాసన చూసి పసిగట్టేసి, గోడల యొక్క వాసన, నేతి వాసన అన్ని చూసి పసిగట్టి చెప్తున్నాడు. 20 శ్లోకాల వరకు అమ్మంగానే ఈ విధంగా చెప్పంగానే భీమసేనుడు అంటున్నాడు, అన్నయ్య నీ అన్న పిచ్చివాడిలాగా ఉన్నావు, మరి ఇంత విషయాలు తెలిసిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటాం, పదం వెళ్ళిపోదాం పద అన్నాడు. తెలిసిన తర్వాత ఎందుకు ఉంటాం, వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి రేపు చెప్పుకోవచ్చు. యదీదం గృహమాగ్నేయం విహితం మన్యతే భవాన్. ఇది అగ్నిగృహం అని నువ్వు భావించినట్లయితే, భవాన్ మన్యతే, నువ్వు అగ్నిగృహం అని చెప్పి అంత నిర్ధారణగా చెప్పినప్పుడు, తత్రైవ సాధు గచ్చాము, మనం అక్కడికే వెళ్ళిపోదాం. పూర్వం ఎవరి ఇళ్లలో మనం నివసించామో అక్కడికి వెళ్ళిపోదాం. తత్రైవ సాధు గచ్చాము యత్ర పూర్వోషితా వయం.
అంతకుముందు మనం హాయిగా సుఖంగా ఏ ఇంట్లో అయితే మనం ఉన్నామో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉందాం. ఇక్కడే ఉండాల్సిన పనేముంది మనకి? వెళ్ళిపోదాం పదా అన్నాడు. భీముడికి ఆకారం ఉంది గానీ ఆలోచన లేదు. అది ఏమిటి అనేటువంటిది భీమసేనుడికి తర్వాత ధర్మరాజు చెప్తాడు. కాదురా నాయన మనం ఇక్కడే ఉండాలి. ఇదిగో ఇదో ఈ ఈ కారణాలని చెప్పి భీముడికి లేనటువంటి ఆలోచనా శక్తి ధర్మరాజుకి ఎలా ఉంది అనేటువంటిది తర్వాత శ్లోకాలలో ముందు ముందు తెలుస్తుంది. అది ఏమిటి అనేది రేపు మనం పాఠంలో మళ్ళీ ప్రవర్తించుకుందాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాः సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమో భగవతే వాసుదేవాయ.